అందరికీ నమస్కారం. నేను మీ అర్చన. మీ అర్చనతో కలిసి మనం గుడిలోని దేవుడి దర్శనం చేసుకుందామా? ఇప్పుడు నేను చూపించేది రమణేశ్వరము, నాగిరెడ్డి గ్రామం, భువనగిరి జిల్లాలో ఉంది. సిద్ధగురువైన శ్రీ రమణానంద మహర్షి గారు ఈ క్షేత్రాన్ని తన సంకల్పంతో నిర్మించారు. ఇక్కడ మనకు 2000కు పైగా శివలింగాలు, ఎన్నో శ్రీచక్ర యంత్రాలు, గ్రామ దేవతలు మొదలుకొని ఎంతోమంది దేవతల దర్శనాలు చేసుకోవచ్చండి. అన్నిటికంటే ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా కూడా లేని 3 అడుగుల బంగారు శివలింగం ఉంది. మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళగానే ఇదండి రమణేశ్వరం ఎంట్రన్స్ ఇది. అలా లోపలికి వెళ్ళి మనము శివలింగాలు, ఇతర దేవతలు మరి బంగారు శివలింగాల దర్శనం చేసుకుందాము. ఈ వీడియోలో మీరు శ్రీ శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠాధిపతులు జగద్గురు శ్రీ రమణానంద మహర్షి గారి దర్శనం కూడా చేసుకుంటారండి. అది మనందరి అదృష్టం, తన దర్శనం దొరకడము. లోపలికి వెళ్ళాలంటే 100 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉందండి. చిన్నపిల్లలకి ఫ్రీ, పెద్దవాళ్ళకి 100 రూపీస్ ఎంట్రీ టికెట్. అలా లోపలికి వెళ్ళగానే రమణేశ్వర ప్రత్యేకతల గురించి అలా గోడల మీద రాశారు. సిద్ధగురు రమణానంద స్వామి స్థాపించిన ఈ పుణ్యస్థలం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి దేవతామూర్తుల దర్శనము మరియు 11 లోహాలు కలిపి ఒక శివలింగంగా చేశారు. అది ఏకశివలింగము. ఇంకా 8 రకాల లోహాలతోని 8 రకాల శివలింగాలు. ఎక్కడ చూసినా శివలింగాల దర్శనమేనండి. ఎక్కడ చూసినా శివలింగాల దర్శనమే. ఎన్నిసార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్నా సరిపోదు. ప్రతి ఒక్క శివలింగానికి ఒక్కొక్క పేరు ఇచ్చారు. ఇలా శివలింగాలు స్థాపించిన వాటిని దర్బార్గా పిలుస్తారు. ప్రతి ఒక్క దర్బార్లో 93 నుంచి 99 శివలింగాల వరకు స్థాపించారు. అలానే కుమారస్వామి, సాయిబాబా, లక్ష్మీదేవి అంటూ ఎన్నో రకాల ఎంతోమంది దేవతామూర్తుల విగ్రహాలు కూడా స్థాపించారు. శివరాత్రి ముందు రోజులలో వెళ్ళాను నేను. ఇక్కడ మనం స్ఫటికలింగ దర్శనం చేసుకోవచ్చు. ఏదో ఫోటోషూట్ జరుగుతుంది అక్కడ. అలా ఈ శివయ్య దర్శనాలు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటుంటే మనకి ఇప్పుడు ముఖ్యమైనది బంగారు శివలింగ దర్శనం చేసుకుందాము. ఎంతోమంది ఈ బంగారు శివలింగానికి అభిషేకాలు చేసి వాళ్ళ కోరికలు నెరవేరాక మళ్ళీ వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకున్నారు. అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి విశ్రాంతి తీసుకోవడానికి ఒక షెడ్ లాగా ఏర్పాటు చేశారు. తర్వాత ఒక దుని ఉందండి. దుని చుట్టూ తిరిగితే మనకి దిష్టి మరియు మనం ఏమైనా అనుకొని ఆ చుట్టూ తిరిగితే మనకున్న కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. సో ఇక్కడ ఎక్కడ చూసినా సేవకులు ఉంటారండి. సేవ చేసుకోవడానికి వచ్చి నెల రోజులు, 15 రోజులు, 20 రోజులు అలా ఉండి స్వామి సేవ చేసుకుంటారు. వీళ్ళందరూ కూడా సేవకులేనండి. ఇక్కడ ఎన్నో రకాల దేవతామూర్తుల దర్శనం చేసుకోవచ్చు. కుమారస్వామి, లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి, కాళికామాత, దుర్గాదేవి, ఎంతోమంది దేవతల దర్శనాలు చేసుకోవచ్చు. ఇలా అందరి దేవతల దర్శనం ఒకటే చోట చూసే అదృష్టం మనకు కలిగించినందుకు శ్రీ రమణానంద స్వామి గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. వారాహిదేవి, దత్తాత్రేయ స్వామి, సరస్వతీదేవి, శంకరుడు, విష్ణుమూర్తి, అలా ఎంతోమంది దేవతామూర్తుల దర్శనం చేసుకోవచ్చు. అలా ఈ దేవతామూర్తుల దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్దాము.
ఇక్కడ మనకు 9 అడుగుల దుర్గా అమ్మవారి దర్శనము, పక్కనే స్ఫటికలింగము మరియు సాయిబాబా దర్శనము, శివయ్య దర్శనము చేసుకోవచ్చు. అలా చేసుకొని అఖండ దీపం చూసారా, అలా చేసుకొని ఇలా బయటికి ఎగ్జిట్ అయిపోవాలి. మేము బ్యాటరీ కార్డ్ తీసుకున్నాము అన్ని లింగాలు అన్ని దేవతలు కవర్ చేయడానికి. చూడండి, మహాకాళ భైరవాయ నమః, దశ మహారుద్రాయ నమః, జగదంబాయ నమః, ఏకలింగాయ నమః, అష్టలింగాయ నమః, తత్వ మహాలింగేశ్వరాయ నమః, ధనలింగేశ్వరాయ నమః. ఇక్కడ బ్రహ్మేంద్ర స్వామి, శ్రీ సాయిబాబా. ఈ గర్భాల్లో 27 శివలింగాలు ఉంటాయి సార్. నాగేశ్వర దేవి, శ్రీ సాయిబాబా, నిత్యానంద స్వామి, వెంకయ్య స్వామి ఉంటారు సార్. శివరాత్రి ప్రోగ్రామ్ ఉంటుందా? రోజు జరుగుతున్నా 15 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. దర్బార్లో 27 శివలింగాలు ఉంటారు సార్. అర్ధనాశ్వరులు ఉంటారు, శ్రీ సాయిబాబా ఉంటాడు, అక్కలకోట స్వామి ఉంటాడు, గజానన్ మహారాజ్ ఉంటాడు. మాణిక్యాలు చీనాల స్వామి, యోగి వేమన, షిరిడి సాయిబాబా. గట్టిగా పట్టుకోండి సార్. ఈ వెహికల్ యూటర్. ఇప్పుడు మీరు చూస్తారు ఇష్టకారి శివలింగము. శివలింగం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి శివయ్యని పట్టుకొని మనకి కావాల్సిన కోరిక కోరుకుంటే అది తీరాక మళ్ళీ వచ్చి శివయ్య దర్శనం చేసుకోవాలి. సిద్ధగురు రమణానంద స్వామి గారు దర్శనం చేసుకోండి. స్వామివారి దర్శనం దొరకడం మా అదృష్టం. ఇక్కడ కూడా సార్ 50 శివలింగాలు ఉంటాయి, 70 శ్రీచక్రాలు ఉంటాయి. దాంట్లో 12 శివలింగాలు దుర్గామాత, షిరిడి సాయిబాబా, చరణ్ బాబా, బన్నయ్య, కబీర్ బాబా, బాబాజాన్, బాబుద్దీన్ బాబా, శంకరుడు, శారదామాత, రామకృష్ణ పరమహంస, తోతాపురి పరమేశ్వరి నరమ, స్వామి వివేకానంద, శంకర్ బ్రహ్మానంద. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శివయ్య జలాభిషేక ప్రియుడు కాబట్టి 200 పైగా శివలింగాలు ఈ జలంలోనే స్థాపించారు. ఎప్పటికి కూడా శివయ్యకి జలాభిషేకం జరిగేటట్టు మరియు 12 జ్యోతిర్లింగాల రిప్లికా కూడా ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇంతవరకు సెలవు. ఓం నమః శివాయ. జై సాయిరామ్. లోకా సమస్త సుఖినో భవంతు.